హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ఇంకో వీడియో తీసాము మేడంతో. అప్పుడు కూడా వాయిస్ అనేది బ్రేక్ అయిందండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది కొద్ది దగ్గర. ఆమె వాయిస్ అనేది సరిగా వినపడలేదు, కొంచెం స్లోగా మాట్లాడారు. అందువల్ల నేనే వాయిస్ ఇస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఆమె అడుగుతున్నారు, నాకు రోజా నెక్ అంటే చాలా ఇష్టం, రోజా గారి నెక్ నాకు ఒకసారి నేర్పించండి, ఆ యొక్క కటింగ్ నేర్పించండి, స్టిచ్చింగ్ కూడా నేర్పించండి, వీలైతే నాకు కటింగ్ ఒకటి చేయించండి. ఎందుకంటే ఆ మేడం వచ్చేసి చాలా తక్కువ, అంటే ఒక 10 డేసే ఉన్నారు కాబట్టి మన దగ్గర అన్నీ కూడా రోజు డైలీగా నేర్పించుకుంటూ వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు ఈ కొలతలతో మనం రోజా గారి నెక్ అనేది మనం నేర్పించామన్నమాట. 15, 14 మనకి బ్యాక్ నెక్ 5, అంటే ఈ కొలతలు అలా తీసుకున్నాను. కానీ నెక్ వచ్చేసి పైకి అనమాట. మనకి ఈ మేడం గారి బ్లౌజేనే ఇది, వేరే వాళ్ళది కాదు. ఊపర్ చెస్ట్ 37, మిడిల్ చెస్ట్ 38, 32 నడుము వచ్చేసి, హ్యాండ్స్ వచ్చేసి 10, లూజ్ వచ్చేసి 10 అనమాట. ఈ కొలతలు ఆమె మొత్తం బ్లౌజులకి సరిపడా తీసుకున్నానండి. నెక్ ఒక్కటి మాత్రం మనకు ముందు ఫ్రంట్ నెక్ 7 పెట్టుకోవచ్చు, బ్యాక్ నెక్ ఉండదు కాబట్టి మనం పైకి పెట్టుకోవచ్చు. క్లాత్ మీటర్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా మనం పిండేసి ఐరన్ చేసి కింద ఖర్చు కోసం గీత గీసేశారు. కప్పు పొడవు వచ్చేసి 16 ఇంచులు పెట్టారనమాట. ఇలా ఏంటి అంటే ఇలా చెప్తున్నాను. ఆమెకి బ్లౌజ్ అనేది కటింగ్ ఒకసారి చెప్తే చాలండి, చకచకా చేసేస్తున్నారు. కొంచెం నాలెడ్జ్ ఉంది, ప్లస్ తెలివి ఉంది, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది కాబట్టి కొద్ది గొప్ప ఆమెకి ఏంటంటే కటింగ్ కూడా తెలుసు కాబట్టి వెంటనే ఆమె గుర్తుపడుతున్నారనమాట. ఇలా లూజ్ మొత్తం వెడల్పు మీద కూడా పెట్టేశాము. పెట్టేసిన తర్వాత 16 ఎండ్ 16 పెట్టేసి ఇక్కడ డబ్బా షేప్ గీయమని చెప్పాను నేను. అయితే ప్రతి పనిలో కూడా ఏంటి అంటే తను చెప్తున్నారు, పని అనేది చాలా ఓపికగా నేర్చుకోవాలి, చాలా ఓపిక ఉండాలి పనిలో. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను నేర్చుకుంటున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో చాలా మంచి విషయాలు చెప్పారండి. కాకపోతే ఏంటంటే అవన్నీ తను చెప్పినట్టుగా నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కటి గుర్తుంది, ఒక్కొక్కటి గుర్తులేదనమాట నాకు. ఓకేనా? ఇలా మన క్లాత్ అనేది పరిచిన తర్వాత మొత్తం చాలా చక్కగా ఇలా మనం డబల్గా ఫోల్డ్ చేసేసి క్లాత్ వేసిన తర్వాత ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కొలతలు అనేవి ఇలా ఉంటాయి. మనం నడుముని 4 భాగాలు చేసుకోవాలి. చెస్ట్ భాగం ఊపర్ చెస్ట్ భాగంతో మనకు సంబంధం లేదు, కేవలం నడుము సైజుతోనే మన కటింగ్ ఉంటుంది కాబట్టి అదొక్కటి చూసుకుంటే సరిపోతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే అని చెప్పేశారు. 32 వచ్చేసి మనకి 4 భాగాలు చేద్దామన్నాను. అంటే 16 32, 8 16, అంటే 8 ఇంచులు పెట్టేశారనమాట. అంటే 8 ఇంచులకి ఒక గీత గీసేసాను. గీసిన తర్వాతకి మొత్తం ఏం చేశానంటే పై వైపు కూడా 8 ఇంచులు పెట్టేసి గీత గీసేపించాను. మనకేంటి అంటే పర్ఫెక్ట్ కొలత అనేది రావాలి కదా. దాని తర్వాత ఆమెకి 3 ఇంచులు కలపమన్నాను. వెనక డాట్ కోసం, ముందు డాట్ కోసం, ఈ సైడ్ ఖర్చుల కోసం మొత్తానికి సెట్ అవుతుందని చెప్పేశాను. అవును కదా అని చెప్పేసి తను కూడా చెప్తున్నారు. ఈ వివరంగా నేను చెప్తానని చెప్పేసి తను చెప్పారనమాట. ఇక ఇంత పనికి వస్తుంది, దీనికి ఇంత పెట్టాలి అని చెప్పేసి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత గుర్తు పెట్టేసి గీత గీసేసాము. ఇలా గీత గీసేసి ఇక మనం ఏం చేయాలి అంటే డబ్బా షేప్లో గీత గీసేసుకోవాలి. కాబట్టి ఇక మొత్తం డబ్బా ఇవ్వండి అని చెప్పేశాను నేను. ఇలా అంటే డబ్బా అంటే బాక్స్ అనమాట. పొడవు యొక్క బాక్స్, వెడల్పు యొక్క బాక్స్. నేను ఈ పని అనేది ఆమెకి చిన్నగా నేర్పానండి, ఎందుకంటే అందరు స్పీడ్ మైండ్ వాళ్ళు ఉండరు కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా ఈ పని అనేది నేర్చుకోవాలి అని చెప్పేసి నేనేం చేశాను అంటే చిన్నగా వాయిస్ అనేది నేను పోయింది, కానీ దీంట్లో చాలా రిస్క్ చేశానండి. ఈ యొక్క వీడియోలో నా వాయిస్ పోయింది, తను మాట్లాడింది పోయింది, నేను పడ్డ రిస్క్ అంతా పోయింది. కానీ చాలా బాగా నేర్పించాను అనమాట ఈ పని. మళ్ళీ ఈ వీడియో ఎందుకు పోనిచ్చాలి అని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను. చాలా బాగుంది. అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేశాను అంటే ఇక మధ్యలో మీరు షోల్డర్ కాడ నుంచి మీరు కరెక్ట్గా ఇంత పెట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి 14 ఉంది కదా, 7 ఇంచులు పెట్టండి షోల్డర్ అని చెప్పేశాను. కరెక్ట్గా పెట్టాలి. షోల్డర్ కాలర్కైనా రోజా గారి నెక్కైనా ఎంతైతే ఉందో అంత సగం చేసేసి మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసాం. కొంచెం ఖర్చు కలిపేసాను అనమాట. ఇలా ఖర్చు కలిపేసిన తర్వాత ఈ యొక్క పొడవుని ఇక చంక డౌన్ని నేను ఒక 7 ఇంచులు అలా పెట్టమన్నాను. 7 ఇంచులు అనేది పెట్టేస్తానని చెప్పేశారనమాట. ఇలా స్కేల్తోనే పెడుతున్నారు. ఏదైనా కూడా మన టేప్తో అంటే కొంచెం మళ్ళీ టేప్ తీయడం పెట్టడం ఎందుకులే అని తను స్కేల్తోనే ఎక్కువగా అలవాటు కాబట్టి స్కేల్తోనే పెట్టేస్తున్నారు. స్కేల్ మీద కూడా కరెక్ట్ కొలతలు ఉంటాయండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 7 ఇంచులకి ఒక గీత అనేది స్ట్రైట్గా గీసేశారు. మళ్ళీ పొడవు మీద కూడా 7 ఇంచులు పెట్టేసుకోమన్నాను. చంకకి పెట్టేసేసి చక్కగా ఇలా అడ్డ గీత కూడా గీసేశారు. చాలా నెమ్మదిగా చెప్పానన్నమాట. రోజా గారి నెక్ అనేది తొందరగా అర్థం కాదు కాబట్టి
ఎవరికైనా కూడా చిన్నగా చెప్పాను నేను, తనకి కూడా మీకు కూడా అర్థం కావాలని చెప్పాను. ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి, కానీ ఒకళ్ళతో కట్ చేపించడంలో కిక్ ఉంటుందన్నమాట. మీకైనా చాలా బాగా మీరే కట్ చేసిన ఫీల్ అవుతారు, నేను నేర్పించిన ఫీల్ నాకు ఉంటుందని చెప్పేసి మేడంతో చెప్పేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం చూడండి ఇలా కింద నుంచి మనం కొలత తీసుకోవాలి అని చెప్పేసి తనకి చెప్తున్నాను అనమాట. ఈ యొక్క రాణిగారి నెక్కుకైతే ఇంత పెట్టాలి, కాలర్ నెక్కుకైతే ఇంత పెట్టాలి, ఇదే కొలత వాళ్ళకి సరిపోతుంది. కానీ మన రోజా గారి నెక్కు కాబట్టి మనం పైకి 3 ఇంచులు పెట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇక్కడ కిందికి తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఫ్రంట్ పార్ట్కి పైకి పెట్టుకోవాల్సి వస్తుంది. బ్యాక్ పార్ట్ మాత్రం మనం ఇక్కడ లోతు తీస్తాం చూడండి, కాలర్కి అలా తీయాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నాను అనమాట. స్ట్రైట్గా 3 ఇంచులకు ఒక గీత ఇలా గీసేసుకోండి. మీరు వీలైతే చిన్నగా కొద్దిగా ఉండి లేనట్టుగా కూడా మనం తీయొచ్చు, కాకపోతే మీకు కూడా అర్థం కావాలి కదా అని చెప్పేసి నేను స్కేల్తో ఇలా తీసేపించాను అనమాట. ఇలా తీసేపించిన తర్వాత స్ట్రైట్గా ఇలా మనం గుర్తు పెట్టేసి కటింగ్ చేసేసుకోవడమే అని చెప్పాను తనకి. ఓకే అని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇదే కటింగు కాలర్ దానికి, ఐ నెక్ దానికి, బోట్ నెక్ దానికి ఎలా మనకి తేడా ఉంటుంది అని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అనమాట. ఓకేనా, ఇలా చిన్న గీత ఒక బాక్స్ ఇలా గీసుకోవాలి, మీరు ఇలా చేయాలి. హై నెక్ దానికి, కాలర్ దానికి, ఎందుకంటే ఇక్కడ ఎలాగో డ్రాయింగ్ అంతా వచ్చేసింది కాబట్టి ఇదే డ్రాయింగ్ మీద ఏమేమి మోడల్స్ వస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే అందరికీ దీనికి దానికి తేడా ఏందో చాలామందికి అర్థం కాదు కాబట్టి నేను కొన్ని విషయాలు ఏంటి అంటే కొన్ని డ్రాయింగ్లు కలిసేటట్టుగా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అదే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాలర్ దానికి ఇంత పెట్టాలి, ఐ నెక్ దానికి ఇంత పెట్టాలి, బోట్ నెక్ దానికి ఇంత పెట్టాలి. రోజా గారి నెక్కుకైతే మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్పాను. బోట్ నెక్కుకైతే కొంచెం నెక్కు వెడల్పు పెట్టుకోవాలి, అక్కడ దాకా గుర్తు అనేది పెట్టుకోవాలి, కొంచెం తేడా అనేది ఉంటుంది, ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా పెట్టుకుంటే సరిపోతుందని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చిన్నగా తీశాను. ఈ వీడియో ఏంటంటే కట్ చేస్తే మనకు 10 నిమిషాలే అవుతుంది, కానీ నేనేంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను కాబట్టి చాలా మనకి లేట్ అవుతుంది, చాలా లేటు కూడా పట్టింది. దగ్గర మనకి అర్ధగంట పైనే పట్టిందండి. చాలా రిస్క్ తీసుకొని చేశాను ఈ వీడియో, కానీ వాయిస్ పోయేసరికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా వచ్చింది ఈ వాయిస్లో, చాలా ఇదైంది. కానీ పక్కకు పెట్టేసి ఎప్పుడన్నా యూజ్ అవుతుంది వీడియో, ప్రేక్షకులకు కూడా అందించాలి అని చెప్పేసి నేను ఇప్పుడు వాయిస్ పెడుతున్నాను అనమాట. మీరు డిస్టర్బ్ కాకుండా చూడండి, ఓకేనా. పని విషయంలోనే కాదండి, నా యొక్క మాట విషయంలో కూడా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇలా మనం ఏంటంటే చంక మూల మీద 1 ఇంచ్ మీద ఒక గీత గీసేసి ఆమ్ హోల్ ఇలా కుదరపెట్టి చక్కగా నేను ఆ యొక్క క్రాస్గా నేను ఇలా ఒక గీత అనేది గీసేసాను అనమాట. చక్కగా ఇలా గీసేసిన తర్వాత తనకు చెప్పాను, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. చాలా ఈజీగా అర్థం చేసుకున్నారు. కటింగ్ చేసేయండి అని చెప్పాను. తను కూడా అడుగుతుంది అనమాట, ఇప్పుడు దీన్నే రోజా గారి నెక్కుకి ఇలా మనం చేసుకోవాలా అని చెప్పేసి ఇలా చేయాలని చెప్పేసేసాను. చేయండి అని చెప్పాను. కటింగ్ అనేది చేసేస్తున్నారు. డ్రాయింగ్ వేసేయమన్నాను కదా, ఆ డ్రాయింగ్ ప్రకారం మన ఖర్చులతో కలిపి వేసుకున్నాం కాబట్టి మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ గురించి కూడా నేను వివరించాను తనకి, అది కూడా నేను చెప్తాను మీకు, ఓకేనా. చక్కగా ఇలా కట్ చేసేస్తున్నారు చూడండి. కత్తెర పట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం భయపడకుండా పట్టాలండి. కత్తెర అనేది మనం తీసుకున్న తర్వాత అది ఎలా ఉంటుందో ఏం చేయాలో అని కొత్త మోడల్స్ కట్ చేసేటప్పుడు వణుక్కుంటూ కూర్చున్నారనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుందన్నమాట, ఓకేనా. ఇలా మనం కటింగ్ అనేది చేసేద్దాం చక్కగా. ఇలా చేసేసి ఇప్పుడు స్ట్రైట్గా చంక కింద భాగాన్ని కూడా తీసేద్దాం. ఇలా పర్ఫెక్ట్గా తీసేసుకుంటే మనకి ఏ బాధ లేకుండా చక్కగా మనకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఖర్చులు చూసేసి కాట్లు పెట్టమని చెప్పాను అనమాట. 2 ఇంచెస్కి ఒకటి, మళ్ళీ అదే 2 ఇంచెస్కి కింద భాగంలో పెట్టేసి 2 భాగాలు చేసేసి డాట్ కూడా పెట్టాలి అని చెప్పేసి తనకు చెప్పాను. అలాగే పెట్టేశారు. ఇలా చక్కగా ఈజీ ప్రాసెస్లో స్టిచ్చింగ్ కూడా నేర్పించాలనుకుంటున్నాను, కానీ టైం లేదండి. చాలా తక్కువగా టైం ఉండడం వల్ల మనకి ఓన్లీ కటింగ్స్ వరకు పెట్టాల్సి వచ్చింది. స్టిచ్చింగ్ అంటే మనం స్టిచ్చింగ్ అంటే తనకి 10 డేస్లో అది అటు ఇటు కాకుండా అయిపోయేది. ఓన్లీ కటింగ్ అన్న నేర్పిస్తే నెక్స్ట్ టైం స్టిచ్చింగ్ నేర్పించవచ్చులే అన్నట్టుగా నేను ఓన్లీ కటింగ్లో కొంత శ్రద్ధ పెట్టించి మరీ నేర్పించాను. స్టిచ్చింగ్ అనేది వీడియోలు చూసినా కూడా వస్తుంది కదా, వీడియోలు సెండ్ చేయొచ్చు తర్వాతకి మేడానికి అని చెప్పేసి నేను అలా చేసేసానమాట. తను
వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చానండి. తను వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇప్పటికీ. నేను ఏంటంటే ఆల్రెడీ తన వీడియోలు ఉన్నాయి కాబట్టి ఇక బ్రేక్ చేయకుండా పెట్టాలని చెప్పేసి వాయిస్ ఇచ్చుకుంటూ పెట్టేస్తున్నాను అనమాట. కొన్ని వీడియోలు ఆల్రెడీ నిన్న మొన్న కూడా పెట్టేశాను తను మాట్లాడినవే. ఈరోజు ఏంటంటే కొంచెం వాయిస్ ఇచ్చింది పెడుతున్నాను అనమాట. కొంతమంది చూస్తున్నారు కానీ లైకులు షేర్లు ఇవ్వట్లేదు. కొంచెం అవి కూడా ఇవ్వండి, చాలా అవసరం ఉంటుంది చాలామందికి మన ఛానల్ గురించి. ఇలా డాట్ కోసం ఒక 3.5-4 ఇంచెస్ పెట్టండి, కప్పు పొడవును బట్టి మనకు డాట్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. తను గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ వేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు అనమాట. తనకి ఆ క్లాత్ కూడా ఎలా వేయాలి, ఎటు వేయాలి అని కూడా చెప్పాను నేను. ఆ క్లాత్ని తన వైపు వేసుకోండి అని చెప్పగానే తను ఇలా వేసేసుకున్నారు. నేనే చూపించాను ఇలా వేయండి అని చెప్పేసి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటంటే రోజా గారి నెక్కులో మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. అది ఇప్పుడు తనకు నేర్పించబోతున్నాను. చాలా ఇంట్రెస్ట్గా చూడండి. బ్యాక్ పార్టే మనకు 10 నిమిషాలు పట్టింది. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా ఒక 10-15 నిమిషాలు పట్టేటట్టుగానే ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా వేయించాను అనమాట తనతో. ఇలా వేశారు చక్కగా. ఇలా వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా క్లాత్ నీట్గా అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పాను తనకి. ఖర్చులు మొత్తం చుట్టూ కూడా చూడండి మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది కరెక్ట్గా చూసేసుకోండి. చూసేసుకున్న తర్వాత మనం చేసేసుకోవాలని చెప్పేశాను అనమాట. ఓ 2 ఇంచెస్ పెట్టమని చెప్పాను. అంటే దీంట్లోనే షేప్ బెల్ట్ కుట్టుకోవచ్చు, 1 డాట్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు, ఫ్రంట్ కట్ కుట్టుకోవచ్చు అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ ఎక్స్ప్లెనేషన్సే మనకి టైం పట్టింది చాలా అండి. ఎందుకంటే కటింగ్ ఓన్లీ మనకి రోజా గారి నెక్ ఒక్కటి అయినట్టయితే చాలా మనకి త్వరగా అయిపోయేది. కానీ నేను చేసింది ఏంటి అంటే బ్యాక్ పార్ట్లో మనం ఇప్పుడు గీసిన డ్రాయింగ్కి ఏమేమి సెట్ అవుతాయి, ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు గీసిన డ్రాయింగ్కి ఏమేమి సెట్ అవుతాయి, బ్యాక్ పార్ట్లో అలా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మోడల్స్ వస్తాయి అన్నీ కూడా తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ యొక్క వీడియోని నేను చేశానండి. అందువల్ల మీరు కూడా దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఏంటి అంటే మనకు 1 డాట్ బ్లౌజ్ చేయొచ్చు, ఫ్రంట్స్ కట్ చేయొచ్చు, షేప్ బెల్ట్ కూడా చేయొచ్చు అనమాట. అలా అనమాట. నేను పైకి ఏం చేశాను అంటే 3.5 ఇంచెస్కి ఇలా ఒక డాట్, అంటే మన బ్యాక్ పార్ట్ కన్నా ఎగస్ట్రా ఇప్పుడు ఆ మూల మనకి ఎలాగో మిగులుతుంది కదా మనం కటింగ్ చేసినప్పుడు, ఆ మూలకి మనం ఆ యొక్క కాలర్ వచ్చేటట్టుగా మనం డ్రాయింగ్ వేసుకోవాలి. రోజా గారి నెక్కి ఫ్రంట్ పార్ట్లోనే అసలుది ఉంటుందని చెప్పేసి తనకి చెప్పాను. మీకు చెప్పినట్టుగానే ఒక 1/2 ఇంచ్ మందం ఇలా స్ట్రైట్గా గీత గీయండి, పైన హద్దు మాత్రం 3.5 ఇంచులు పెట్టండి అని చెప్పేశాను. అది కూడా బ్యాక్ పార్ట్కి ఆనిచ్చి గీత గీయండి అని చెప్పాను అనమాట. ఇలా గీసిన తర్వాత ఒక 3 ఇంచెస్ వెడల్పు పెట్టండి అని చెప్పాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చులు పోయినా కూడా 2.5 ఇంచ్ కాలర్ ఉంటుంది, చాలా చక్కగా మెడక ఆనుకొని ఈజీగా చక్కగా ఉంటుందని చెప్పేసి ఇలా నేను చేసేసాను అనమాట. రోజా గారి నెక్కులో 2 టైప్స్ ఉన్నాయండి, చాలామంది చెప్తున్నారు. ఒకటి ఇలా కూడా తొడుగుతున్నారు, ఇంకోటి ఏంటంటే వెనక నెక్కు లేకుండా కూడా తొడుగుతున్నారు అనమాట, హై నెక్కు టైప్లో. అది కూడా చాలా బాగుంటుంది. ఒక వీలు ఉంటే ఆ వీడియో కూడా మేడంతో పెట్టిద్దాం అనుకున్నాను, కానీ తనకి చిన్న చిన్న పనులలోనే టైం అనేది గడిచిపోయింది. ఇటు మనతో ఎంజాయ్ చేయాలి, మంచి జోకులు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీయాలి, మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూనే తనతో గడుపుకుంటూ మళ్ళీ నేను ఆడుతూ పాడుతూ పని అనేది నేర్పించానండి. అలా కాకుండా నాకు కూడా 10 డేస్ పని అనేది చాలా ఆగిపోయింది, పెండింగ్స్ అనేవి. స్టిచ్చింగ్ కూడా కాలేదండి చాలా వరకు. మేడం ఉండడం వల్ల నాకేమవుతుందంటే కస్టమర్లు ఇచ్చిన గుడ్డలు కూడా చాలా వరకు ఆగిపోయాయి. అందువల్ల నేనేం చేశాను అంటే అతి తక్కువగా పని నేర్పించడం జరిగిందనమాట. ఎందుకంటే 10 రోజులు పని రావాలి అంటే రాదండి. తను తెలివి కల్లది కాబట్టి, నేను చెప్పే ఓపిక నాలో ఉంది కాబట్టి చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి మేడంకి. చక్కగా నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పారు. ఇలా మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ 3 ఇంచులు గీసిన తర్వాత ఒక గీత ఇలా గీసేసి ఆ మూలలో ఇలా రౌండ్గా తీయమని చెప్పాను. మనం బ్యాక్ పార్ట్కి తగిలించుకుంటూ రౌండ్గా తీయాలి అని చెప్పేసాను అనమాట. ఇలా గీత గీసేసి ఈజీగా మనం ఈ యొక్క రౌండ్ అనేది తీసేసాము ఇలా చక్కగా, ఓకేనా. ఇలా తీసేసుకుంటే మనకి ఏ టెన్షన్ లేకుండా మనకి ఈ యొక్క రౌండ్ అనేది వచ్చేస్తుంది. అది కూడా చంక భాగం దాకా, ఓకేనా. ఇలా మనకేంటి అంటే వెనకటి కాలంలో ఫుల్ బ్లౌజులు కుట్టేదండి ఇలా చాలా వరకు. అప్పుడు నాకు ఆ ఐడియా వచ్చిందనమాట, ఇలా రోజా గారి నెక్కి ఇలా చేయాలా అని. ఇతను మాత్రం షేప్ బెల్టే కావాలన్నారు, అలాగే పెట్టేసి కటింగ్ చేసేస్తున్నాను. కొంతమందికి 1 డాట్ బ్లౌజు అలా కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్స్ కట్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ వరకు అది మన ఇష్టం, తొడిగే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి, ఓకేనా. ఇలా మనం చంక భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి చక్కగా. తన సౌండ్ వస్తే మన కత్తెర కట్ చేసిన సౌండ్ కూడా పడుతుందండి. ఇప్పుడు నిశ్శబ్దంగా ఓన్లీ నా వాయిస్ వినపడుతూ ఉంటుంది. నాకు మ్యూజిక్లు అవి ఇవి పెట్టడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే
కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఈ మ్యూజిక్ అనేది ఇష్టం ఉండదు, వాళ్ళు పని మీద ఇంట్రెస్ట్ పెట్టలేరు. కాబట్టి నేను ఎక్కువగా మన ఛానల్లో ఎడిటింగ్ కూడా ఎక్కువగా చేయనండి. నేను డైరెక్ట్ అటాక్ చేస్తాను. వీడియో అనేది ఎలా తీసానో అలా పెడుతూ ఉంటాను. నేను ఎందుకంటే టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదండి. నాకు ఎక్కువగా ఉండదు. ఈ హెచ్చు తగ్గింపులు కూడా నేను తీసేసాను నా స్వయాన. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఈ కాట్లు అనేది ఇలా పెట్టుకోవాలని చెప్పేసేసాను. కానీ నాకేంటి అంటే ఒక వీడియో నేను మామూలుగా చేస్తే నాకు ఒక 20 నిమిషాలు పట్టేదండి. కానీ మేడం గారి వీడియోస్ మాత్రం గంటన్నర టైం పట్టిందండి. చాలా వరకు నాకు ఇబ్బందిగా అనిపించేది. కానీ తను నేర్చుకుంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అనిపించి నేర్పించాను. కానీ ఖాళీ టైంలో అయితే నాకు గొంతు కూడా నొచ్చి ఇబ్బంది పడేవాడిని. వీడియో తీసేటప్పుడు నా వాయిస్ అనేది నొప్పి పుట్టేదనమాట. మాట్లాడి ఆపకుండా ఒక 10 నిమిషాలే మనం మాట్లాడలేమండి. ఒక్కొక్కటి గంట సేపు కూడా నేను మాట్లాడాను కాబట్టి నా వాయిస్ అనేది కొంచెం చేంజ్ కూడా అయిపోయిందండి. అలా తీశాను. ఆ యొక్క వీడియో బ్రేక్ అయ్యి అంటే అది వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేసరికి ఇబ్బంది పడ్డానండి. ఇక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని 2 డేస్ గ్యాప్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏదైనా కూడా మా అన్నయ్య కష్టపడుతున్నాడు అంటే అది నేను మీకోసమేనండి. నేను 100% ప్రామిస్గా చెప్తున్నాను. ఆ కష్టానికి ఫలితం మీ చేతిలోనే ఉంటుంది. మీరు చూడాలి, స్కిప్ చేయకుండా వేరే వాళ్ళకు కూడా మన ఛానల్ని పరిచయం చేయాలన్నమాట. పైనుంచి 8 ఇంచులు పెట్టుకోమన్నాను. ఆ చంక భాగం ఎంతైతే గీత ఉందో అంతవరకు పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోండి. ఒక గీత అని చెప్పాను, తనకి గీసేశారు. గీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రౌండ్ కావాలన్నా పలక కావాలన్నా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేను తనకి గీత చూపించాను అనమాట. ముందు వచ్చేసి ఆమెకి కావాల్సింది ముఖ్యంగా మనకేంటి అంటే ఇది కుండ షేప్ అనమాట. ముందు కుండ షేప్ అంటే తను ఒక స్టోరీ చెప్పారు. ఆ మేడం గారు వచ్చేసి నేను యూఎస్లో ఒక ఆమెకి మనం కుండ షేప్ కుట్టాలని చెప్పేసి ట్రై చేశాను. అది ఖరాబ్ అయిపోయింది. అది ఖరాబ్ అయిపోగానే నాకు బాధ అనిపించింది. ఇక పాషా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇది ఖచ్చితంగా చేయించాలి అని చెప్పేసి ఆ యొక్క కటింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు తన మీద తాను ప్రయోగం చేయించుకొని తన బ్లౌజ్ కూడా నా చేతులతోనే కుట్టించారండి. నేను అది కుట్టాను. వీడియోలో పెడదామంటే వీలు లేకుండా పోయింది నాకు. అలా ఇప్పుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మెయిన్ ఏంటి అంటే మీకు కుండ షేప్ రావాలి అంటే ముందు భాగానికి ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చెప్పాను. ఆ పైనుంచి కింది దాకా 8 ఇంచులు పెట్టండి. 8 ఇంచులకి చెరిసగం చేసి మధ్యలో ఒక గీత గీసిన తర్వాత ఆ గీత మధ్యలో గీతకి కిందికి ఆ యొక్క రౌండ్ అనేది ఎలా గీయాలి, మనం ఏమేమి షేప్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించానండి. ఇలా గీత గీయండి, మీకు చక్కగా వస్తుంది. ముందు మనం ఒక 1/2 ఇంచ్ పెట్టాం కాబట్టి దాన్ని కూడా తీసేయండి. ఈ 1/2 ఇంచులోనే మనకి నెక్ అనేది రావాలి. తర్వాతకి ఇలా మనం దాంట్లో కలిపేసుకుంటే మనకి కాలర్ అనేది చాలా చక్కగా వస్తుంది అని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తను మనకి విన్నదే కాకుండా మళ్ళీ మంచిగా నోట్స్ రాసుకుంటున్నారండి. ఎందుకంటే గుర్తుంటుందో ఉండదో అని చెప్పేసి నేను అలా కూడా చెప్పాను. మన వీడియోలో ఉన్నాయి కదా మేడం, మీరు అవి చూడొచ్చు కదా అని అంటే నేను ఒక్కొక్కసారి ఆ వీడియో కూడా ఎక్కడ ఉందో కూడా చూడలేను. ఇప్పుడంటే నాకు గుర్తుంటుంది ఒక 2-3 మంత్స్ దాకా. తర్వాత మీరు ఇంకో కొన్ని వీడియోలు పెట్టిన తర్వాత నా వీడియోలు దొరుకుతాయో దొరకవో అవి సేవ్ చేయాలన్నా కూడా నేను చేయలేను. అందువల్ల నేను బుక్ రాసుకుంటున్నాను అని చెప్పేసి నేను పొద్దుగూకులు ఏదైతే చెప్పానో 1 గంట టైం తీసి నైటు ఒక బుక్ రాసేవాళ్ళు అనమాట. దీనికి ఇంత కొలత పెట్టాలి, దీనికి ఇంత పెట్టాలి అని చెప్పేసి చక్కగా పెట్టేసుకున్నారు. చాలా ఈజీగా కటింగ్ అనేది చేసేసాను అనమాట. చూడండి, తను ఆ యొక్క రౌండ్ని కట్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా నవ్వారండి. ఎందుకంటే నేను చేయగలిగాను, నాకు వచ్చింది అని చెప్పేసి తను నాతో చెప్పుకుంటూ చాలా ఇష్టంగా ఆయన నెక్కు నేను నేర్చుకున్నాను. నా ఫ్రెండ్కి ఈ యొక్క నెక్ అనేది చాలా ఇష్టం అండి. ఆ యొక్క నెక్ నేను చేయలేకపోయాను, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేశారు. అలాగే బ్యాక్ ఫ్రంట్ తీయమండి, మీ సొంతంగా మీరు గీయండి అని చెప్పాను. గీసేశారు. ఇలా తను గీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా తీయాలి అని నేను అడిగితే 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అని కూడా చెప్పారు. చెప్పేసి చక్కగా ఇలా గీత గీసేశారనమాట. ఎందుకంటే మనం బ్యాక్ ఫ్రంట్ తీసేది మనకి తప్పనిచ్చి ఇక వేరే వాళ్ళకి అర్థం కాదు. కచ్చా పక్కాగా తీయొద్దు అనమాట. స్ట్రైట్గా కొంచెం కొంచెంగా పట్టించుకుంటూ కొద్దిగా తీయాలి. మనం పని చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి పర్ఫెక్ట్గా అనిపించాలన్నమాట. అలా మనం తీయాలి అని తనతో చెప్పుకుంటూ నేనే తీసేసాను బ్యాక్ ఫ్రంట్ని. ఇలా కట్ చేసేయండి, కొద్దిగా మొదలుపెట్టి కొంచెంగా ఇలా తీసేసుకోండి అని చెప్పేసి తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తనకి బ్యాక్ ఫ్రంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను చెప్పగానే ఆ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అన్నమాట. ప్రతి పనిలో కూడా
ఏజీతో సంబంధం లేదండి, సీనియారిటీతో సంబంధం లేదు. కొంతమందికి తెలిసిన టిప్స్ కొంతమందికి రావండి. మీరు ఫీల్ అవ్వకుండా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చెప్పడానికి వీలుగా ఉంది. చాలా చక్కగా ఈజీగా తను చేస్తూ ఉంటే నాకు కూడా అనిపించింది, మన కస్టమర్లకు కూడా అర్థమవుతుంది, ఇక నాకు పర్వాలేదు. నేను చాలా హ్యాపీ అయ్యానండి. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక మేడం, కొంచెం ఏజీ ఎక్కువైన మేడం ఎక్కడి నుంచో వచ్చి నేర్చుకుని తనకు అర్థమైంది అంటే ఇక మీకు అర్థం కాదా అని నేను నా మనసు మీద చేసుకుని నేను తృప్తి పొందానండి. ఇలా మనం 1.5 ఇంచెస్ పైకి ఇలా పెట్టుకోవాలి, లేదంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్, తక్కువగా ఉంటే 1.5 ఇంచెస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అటు మనకి ఈ యొక్క చంక కింది భాగాన్ని కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోండి మేడం, మంచిగా చక్కగా తీయాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తను డ్రాయింగ్ వేసుకోవడం మొదలుపెట్టి సెంటర్కి ఇలా ఒక 4.5 ఇంచెస్కి డాట్ గుర్తు పెట్టారు. కింది భాగంలో 3 భాగాలు చేసుకోవాలని చెప్పగానే ఆ ఫార్ములా నాకు చాలా బాగా నచ్చింది. మీ యొక్క ఐడియాస్ ఎవరు ఇవ్వరండి, కింది భాగంలో ఎంత పెట్టాలో అని చాలామందికి అర్థం కాదు, మీరు 3 భాగాలు చేసి పెట్టాలి అని అనగానే నాకు బండ గుర్తు అనేది వచ్చేసింది అని చెప్పేసి బండ గుర్తుని మండ గుర్తు అని అన్నారండి. మేము చాలాసేపు నవ్వుకున్నాము. అలా చిన్న చిన్న జోకులు కూడా ఉన్నాయండి. తనకి భాష రాదు కాబట్టి కొన్నివి రాలేదండి మేడంకి. అవి ఏంటి అంటే 1.80 1 అనేవారు. ఫస్ట్ నేను చెప్పాల్సినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అవి బట్టి పట్టకుండానే సులువుగా చెప్పేవారు. నాకు బట్టి పట్టడం రాదు, మీరు ఏమనుకోవద్దు అనేవాళ్ళు. మీరు నోటికి ఏది వచ్చిందో అదే చెప్పండి మేడం ప్రాక్టికల్గా అని చెప్పగానే తను మంచిగా తెలుగు మాట్లాడడం మొదలుపెట్టారు. దగ్గర ఒక 50 సంవత్సరాలు అయిందంటండి తను తెలుగు మాట్లాడలేక. కానీ చాలా పద్ధతిగా నీటుగా తెలుగు అక్షరం కూడా పొల్లు పోకుండా ఒత్తులతో సహా పలుకుతూ మాట్లాడుతుంటే మేము చాలాసేపు నవ్వేవాళ్ళం. ఎందుకంటే యాసగా ఉండేది. మన తెలంగాణ భాష చాలా యాసగా ఉంటుంది. కానీ తను దీర్ఘాలు పొల్లులు కలిపి మాట్లాడుతుంటే మన దగ్గర ఆ దీర్ఘాలు పొల్లులు ఉండవు కాబట్టి మనకు నవ్వే వస్తుంది. మన భాష కొంతమందికి నవ్వు రావచ్చు, వేరే వాళ్ళ భాష మనకి నవ్వు రావచ్చు. ఎందుకంటే మార్పులు చేర్పులు కటింగ్లలో ఎలా అయితే ఉన్నాయో మాటలలో కూడా భాషలలో కూడా తేడా అనేది ఉంటుందండి. దానివల్ల కొంచెం నవ్వుకున్నాము, జోకులు చేసుకున్నాము. కానీ చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని అనేది నేర్పించానండి. నేను నేర్పిస్తాను ఇంత ఓపిక అని నేను కూడా అనుకోలేదు. ఆటోమేటిక్గా దేవుడు నాకు ఓపిక ఇచ్చాడు, నేను నేర్పించాను. ఇప్పుడు ఈ వీడియో చూడండి, నేను వాయిస్ ఇస్తుంటూనే నాకు గొంతు వణుకుతుంది, గొంతు నొస్తుంది. కానీ నేను ఇవ్వాలి. ఇక ఎలాగో ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాలు ఇస్తే మనకి వీడియో అయిపోతుంది, వీళ్ళకి అర్థం కావాలని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా 3 భాగాలు చేసి పెట్టండి అని చెప్పేశాను. చాలా బాగుంది. మీరు ఈ డాట్స్ పెట్టే విధానం మాత్రం నాకు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని టెన్షన్ పడేవాళ్ళు. ఇది మీకు అర్థమైందా అని చెప్పేశాను. నాకు అర్థమైందని చెప్పేసి తను నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమేమి అర్థమైంది అంటే మొత్తం కూడా చెప్పడం మొదలుపెట్టారు. అటు భాగం 3 భాగాలు చేసుకోవాలి, ప్లస్ కింది భాగంలో కూడా 3 భాగాలు చేసుకోవాలి అని చెప్పేసి తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కట్ చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది, అర్థమైందని చెప్పేసి ఇక తను వెంటనే మళ్ళీ నైట్ వెళ్ళి రాసుకున్నారు అవన్నీ కూడా. ఇక ప్రతి విషయం కూడా తను నోట్ చేసుకుంటున్నారనమాట. రాయడం ఈ వయసులో కూడా తను ఇంగ్లీష్లో రాసుకోవడం, తెలుగులో అంటే తక్కువగానే రాస్తున్నారు, కానీ ఇంగ్లీష్లో మాత్రం టకటకా రాసేసుకుంటున్నారు ప్రతి ఒక్క ప్రాబ్లానికి కూడా. ఇలా చక్కగా ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైందా మేడం అంటే నాకు చాలా బాగా అర్థమైందని చెప్పేశారు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ తనకి ఇంతకుముందు ఆది బ్లౌజ్తో చూపించాను కదా, ఇప్పుడు టేప్ కొలతలతో చూపిస్తానన్నాను. సరే అని చెప్పేశారు. దీంట్లో కూడా చాలా ఒడిదుడుకులు చెప్పాను మేడంకి. చాలా వరకు నేర్చుకున్నారండి. చాలా ఈజీగా చాలా చక్కగా అనిపించింది నాకు. మీరు మంచిగా నేర్పించారు అని చెప్పేశారు. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడైతే పొడవు అయితే మీరు ఎంత వచ్చిందో చూడండి మేడం అంటే 11 వచ్చిందని చెప్పేశారు. ఇక ఆ 1 ఇంచ్ వచ్చేసి 11 పెడదాము, ఇక వెనక భాగం వచ్చేసి మనం అలా పెడదామని చెప్పాను. ఓకే అని అన్నారు. అన్న తర్వాత ఇక నేను దాన్ని కంప్లీట్ చేశాను. ఇలా మనం చెప్పాను. చంక డౌన్ వచ్చేసి 3 ఉండాలి, మొత్తం పొడవు 11 పెట్టారు. పైన ఒక గీత, చంక డౌన్ దగ్గర ఒక గీత, చేతి పని దగ్గర ఒక గీత, 3 గీతలు గీయాలని సులువుగా చెప్పాను అనమాట మేడంకి. ఇలా గీత గీసేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మధ్యలో కూడా ఒక గీత గీయండి అని చెప్పాను. ఎందుకంటే మనకి తెలియాలి చంక డౌన్ ఎంత ఉంది, ఎలా ఉంది అనేది మనకు తెలియాలన్నమాట. ఇలా తీసేసాను. తర్వాత మళ్ళీ స్ట్రైట్ మీద ఒక గీత గీపించాను పైన అసలు ఒరిజినల్ దగ్గర పొడవు అన్నట్టు. ఈ 3 గీతలు మనకేంటంటే ఒకటి పొడవుది, ఒకటి చంక డౌన్ది, ఇంకోటి చేతి పనిది. ఇవి 3 గుర్తుంచుకోండి. ఇలా
ఇలా చేసిన తర్వాత ఇవి 3 ఇంచులకు మనం పెట్టాం కదా, ఇప్పుడు నడుములో 4 భాగాలు చేసేస్తే చంక కూడా అంతే వస్తుంది. మినిమం ఎవరికైనా కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ తేడా అనేది వస్తుందన్నమాట. ఇలా మనకి 4 భాగాలు ఆడ చేస్తే 8 వచ్చింది. 8 నేను ఇక్కడ పెట్టేపిచ్చాను ఆమెతో. ఇలా పెట్టమనగానే పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే చెయ్యి లూజ్ పెట్టమన్నాను. చెయ్యి లూజ్ వచ్చేసి మనకి 11 ఉంది కాబట్టి 5:30కి ఒక గీత గీయమని చెప్పాను. గీసేశారు. గీసిన తర్వాత 8 ఇంచులకి ఈ 5:30 ఇంచులకి ఇలా క్రాస్గా పెట్టేసి ఒక గీత గీయమన్నాను. హ్యాండ్ యొక్క నక్ష అంటే దాని యొక్క డ్రాయింగ్ అంతా వచ్చేసింది చూడండి. మనం కొలతల ప్రకారం చేయగానే ఇలా డ్రాయింగ్ అనేది వస్తుంది మనకి, చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ పెట్టేసి ఇక చక్కగా ఒక 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఆ యొక్క వెడల్పు మనిషి వెడల్పుగా ఉంటే 2 ఇంచెస్ పెట్టాలి. వెడల్పు తక్కువగా ఉంటే 1/4, 2, ఇంకా తక్కువగా ఉంటే 1.5 గోడ అనేది నిలబడాలి కదా కుట్టు, అలా పెట్టేయాలి. అక్కడ ఒక గుర్తు పెట్టేసి ఆ చంక దగ్గర నుంచి పైన గుర్తు పెట్టిన దానికి ఒక గీత ఇలా చక్కగా మనం గీయాలన్నమాట. గీసేసి ఇప్పుడు ఎస్ మోడల్ చిన్నగా ఎస్ మోడల్గా తీయాలి అని చెప్పేసాను తనకి. మీరు ఒకసారి డ్రాయింగ్ వేయండి అని చెప్పేసి తను వేసేస్తున్నారు ఇలా. ఎందుకంటే ఫస్ట్ వేపిస్తే తన మనసులో తన మైండ్లో ఏ డ్రాయింగ్ మెదుగుతుందో మనకు అర్థమవుతుంది. తర్వాత దాన్ని సరి చేయొచ్చు మనం. ఓకేనా. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక తను వేసిన తర్వాత నేను చెప్పాను ఇలా కాదు, ఇక ఈ గీత ప్రకారం వేసుకోవాలి. అసలుకి మనకి నడుము లూజ్ రావాలన్నా టైట్ రావాలన్నా ఇదే మనకి నడుము అంటున్నా, చంక లూజ్ రావాలన్నా టైట్ రావాలన్నా ఇదే కరెక్ట్ కొలత అని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కట్ చేయమన్నాను. చేసేసారనమాట. ఇలా చెప్పగానే ఈజీగా చేస్తున్నారండి, పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. అలా చేస్తూ ఉంటే మనం ఎంత పని అయినా నేర్పించవచ్చు, మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా నేర్పించవచ్చు. నార్మల్గా కొంతమందికి ఏంటంటే మైండ్కి ఎక్కదండి పని, చెప్పగానే మళ్ళీ అడుగుతూ ఉంటారు, ఒక రోజుతో ఎమ్మటే అర్థం కాదు. అలా డబల్గా 4-5 సార్లు చూపించాల్సి వస్తూ ఉంటుంది. అలా చూపించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. అలా కాకుండా పని నేర్చుకోవాలి అంటే తెలివితో పాటు అర్థం చేసుకునే మైండ్ ఉండాలండి. అలా ఉంటేనే మనం ఎంత పనైనా నేర్చుకోవచ్చు. నేర్పే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి నేర్చుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అనమాట. ఇలా ఖర్చుతో కరెక్ట్గా ఈ మూల తీసేయండి అని చెప్పేశాను. చంక పేలికలు అనేవి చాలా అవసరపడతాయండి, ప్రతి దానికి కూడా చంక పేలికలు అవసరం ఉంటుందని తనకి చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవచ్చు మీరు అనేది కూడా నేను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చక్కగా ఇలా కట్ చేసేసారు. ఇలా నేను తనకి చెప్పాను, ఇలా చేసుకోండి మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి. తర్వాతకి బ్యాక్ ఫ్రంట్ గురించి కూడా ఒకసారి డ్రాయింగ్ వేయండి అని చెప్పాను. చెప్తే సరే అని చెప్పేసి ఇలా మధ్యలో కాటు పెట్టేసి డ్రాయింగ్ వేయమనగానే చంక డౌన్ ఉంటుంది కదా, అంటే లోనకి మనం బ్యాక్ ఫ్రంట్ తీస్తాం చూడండి, అలా తను డ్రాయింగ్ వేసేసారు. అక్కడ మనం 1.5 ఇంచెస్ వదిలిన దగ్గర నుంచి చంకలో మనం ఒక కాటు పెట్టాను చూడండి, అక్కడ దాకా తేలిపేయాలన్నమాట. ఈ మధ్యలోనే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడే మనం డౌన్ అనేది తీయాలి. ఓకేనా. ఇలా గీశారు. ఇలా గీసిన తర్వాత నేను ఇలా కాదు నేను వేసి చూపిస్తాను మీకు అని చెప్పేసి నేను వేరే వైపుకు వేశానండి. ఆ వైపుకు కట్ చేయమని కూడా తనకి చెప్పాను. సరే అని చెప్పారు. కాకపోతే దీంట్లో తేడాలు చెప్పాను, ఇలా వేసుకోవాలి, ఇలా వేయాలి, ఇలా ఎక్కువగా వేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి. తర్వాతకి నేను ఇటువైపు వేశాను చూడండి చక్కగా. ఇంక ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకోవాలని తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా అది తీసేది మనం ఇలా ఉండాలి, లోతు అనేది మనం అని చెప్పేశాను తనకి. ఓకే అని చెప్పారనమాట. దానికి దీనికి తేడా కూడా అడిగాను, చెప్పేశారు చాలా తేడా ఉంది అని చెప్పేసి. ఇలా తీయాలా అని తను కూడా కొంచెం అర్థం చేసుకొని నాకు చాలా బాగా అర్థమైందని చెప్పేసి మళ్ళీ ఒకసారి డీస్తో గీసుకుంటూ తన డౌట్స్ అన్నీ అడిగితే నేను చెప్పేశాను. ఇలా కొన్ని ఏంటి అంటే మనం డ్రాయింగ్ వేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటే అడుగుతున్నారు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తనలో తేడా అనేది అలా అడిగి తెలుసుకుంటున్నారనమాట. అలా అడగడం వల్ల ఏమవుతుందంటే నేర్పే మాస్టర్కి కూడా తను అర్థం చేసుకోవాలని తపన పడుతుంది అని అర్థమై ఇంకా కొంచెం చెప్పబుద్ధి అవుతుంది. ఇప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ మొద్దులాగా కూర్చొని ఏమీ అడగలేదనుకోండి, జీవితాంతం కూడా ఆ మాస్టర్లు కూడా ఇంట్రెస్ట్ చూపించలేరు, ఆ యొక్క వర్కర్కి కూడా ఆ యొక్క నేర్చుకునే స్టూడెంట్కి కూడా ఆ పని అనేది రాదు. డౌట్ అనేది అడగాలి ఎప్పుడైనా. అడగడం వల్లనే ఆ యొక్క మాస్టర్ తను నేర్చుకుంటుంది, తనకి ఒక డౌట్ అనేది క్లియర్ చేయాలి అనేది తన మైండ్లోకి వస్తుంది. అప్పుడు కూడా ఆ యొక్క స్టూడెంట్ అనేది గుర్తుండిపోతాడు మాస్టర్కి. ధైర్యం చేసి అడగాలన్నమాట. ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం డౌట్ అనేది అడగాలి. అడగంది మనకు క్లియర్ కాదు కదా.
ఏమోలే తర్వాతకు అర్థం చేసుకోవచ్చు, నా ఫ్రెండ్స్ చెప్తారు, వీడియోలో చూసుకోవచ్చు అనేది అది తర్వాత సంగతి. అప్పుడు డౌట్ అప్పుడు క్లియర్ చేసుకోవాలి వెంటనే అనుకుంటే అది ఎప్పుడు గుర్తుండేటట్టుగా తను మనకి చెప్పేస్తారనమాట, నేర్పించేవాళ్ళు. ఓకేనా. ఇక దీంట్లో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను మీకు ఏమేమి అర్థమైందని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కొలతలతో ఇలా మనం గీసుకున్నాము, ఇలా చేసేసాము, ఇగో ఇలా వచ్చింది అని చెప్పేసి తను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. దీంతో ఇలా గీశాను, బ్యాక్ పార్ట్లో ఇగో ఇలా వచ్చేసింది, నాకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు. తను అలా చెప్పుకుంటూ అన్నారు. నేను ఇంతకుముందు చాలా వీడియోలు చూశాను, కానీ నాకు అర్థమైనవి కొన్ని, అర్థం కానివి ఇంకొన్ని ఉండేవి, అవి ఎవరూ చెప్పలేదు, మీ ఛానల్లోనే నాకు దొరికాయి అనుకుంటూ నాతో మాట్లాడుకుంటూ తను ఫస్ట్ నుంచి ఏమేమి గీశారో అవన్నీ కూడా నాతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చక్కగా వేసేశారనమాట. ఇక చూశారు కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా మేడం గారితోనే నేను రోజా గారిని ఎక్కువ కట్ చేపించి స్టిచ్చింగ్ కూడా చేయించానండి తనతోనే. ప్రతి ఒక్క వీడియో తను కట్ చేసిందే తానే స్టిచ్ చేశారు. స్టిచ్చింగ్ వీడియో తీసే ఓపిక లేదు, నాకు టైం కూడా దొరకలేదండి, అందువల్ల నేను పెట్టలేకపోయాను. ఈసారి ఎవరైనా గెస్ట్ వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా అన్నీ కూడా క్లాసులు అటెండ్ చేస్తాను. మీకు కూడా ఇలా క్లాసులు వినాలి ఇంట్రెస్ట్ ఉంటే, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియచేయండి ఈ యొక్క వీడియో కింద. ఎందుకంటే నాకు కూడా లైవ్లో నేర్పించాలనే ఉంటుందండి. కాకపోతే ఎంతమంది నా క్లాస్ వినాలనుకుంటున్నారో నాకు కొంచెం చిన్న డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. మీకు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయొచ్చు చక్కగా ఈ యొక్క వీడియో కింద. నేను వెంటనే దానికి ఒక ఆలోచన పెట్టుకొని చక్కగా మీకు నేను దాని యొక్క ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటున్నాను. చక్కగా పెట్టేయండి. ఈ చిన్న పనులే కావండి, పెద్ద డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి మన దగ్గరికి రావడం వల్ల. కొంతమందికి ఏంటంటే వీడియోలో నేర్చుకునే అంత టాలెంట్ ఉండదు, ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ దాన్ని చేయాలి అనేది కూడా తెలియదు చాలామందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ ఛాన్స్ని మీరు వినియోగించుకుంటారని నేను మధ్యలో ఒక మాట మీకు అడ్డం వేశాను. దీని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు కామెంట్ కింద పెట్టేయచ్చు. ఓకేనా. ఈ యొక్క వీడియో కింద ఇలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని ఇలా స్టిచ్ చేయాలి, దీన్ని ఇలా స్టిచ్ చేయాలని స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట తను అడుగుతుంటే. ఇలా చిన్న విషయాలు కూడా మనం ఏంటి అంటే మనం అడుగుతుంటే చెప్తూ ఉండాలన్నమాట, చెప్తేనే వాళ్ళకి క్లియర్ అవుతుంది కాబట్టి నేను చెప్పేశాను. ఇక నెక్కుల గురించి, షోల్డర్ గురించి, చంక భాగం గురించి, చెస్ట్ భాగం గురించి, షోల్డర్ యొక్క కుట్టు ఎలా వస్తుంది, మనం ఎలా వేసుకోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి అర్థమైపోయాయి. తర్వాత హ్యాండ్లో ఈ గీత మనం గీసాం కదా, ముఖ్యంగా దీనికోసమని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంట్లో కూడా ఏమైనా తప్పులు పోతే నేను చెప్పాను అనమాట. ఎందుకంటే ఆమెకి ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు. ఒక ఎగ్జామ్ అనేది ఒక చిన్న పరీక్ష పెట్టాను తనకి. అసలు ఎంతసేపు నేను చెప్పాను, తనకు ఏమర్థమైందంటే చాలా వరకు 90% తను చెప్పారండి. ఒక 10% మర్చిపోయారు. అవి కూడా నేను గుర్తు చేస్తుంటే వెంటనే చెప్తున్నారు. అలా చిన్నవి అనేవి తను అక్కడక్కడ పోయినా కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే చెప్పారనమాట. హ్యాండ్ గురించి కూడా చెప్పేసి ఇక ఇవి మంచిగా నేర్పించారు, నాకు చాలా బాగా వచ్చింది. ఈ నెక్కు నేను ఎలా అసలు కట్ చేయాలో కూడా నాకు తెలియదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుకుంటూ అడిగారు. తర్వాతకి ఒరిజినల్ పార్ట్ కూడా వేయించాను, తనతోనే వేయించి ఇలా వేయాలి అని చెప్పేసి దాని మీద ఇలా పరుచుకోవాలని చెప్పేసి అడిగాను నేను తను చెప్తున్నారు ఇలా నాకు చాలా బాగా అర్థమైంది, నాకు చాలా మంచిగా నీట్గా చెప్పారు, మీరు ఈజీగా చెప్పేశారు నాకు. ఈ యొక్క షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకుంటే 4 కటింగ్స్ చేసుకోవచ్చు, 3 కటింగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఆ డౌట్ అనేది ఎప్పుడూ ఉండేది, బోట్ నెక్కుకి, కాలర్కి, హై నెక్కుకి, రోజా గారి నెక్కుకి ఒకటే తేడా ఉంటుందా, ఏమైనా తేడా ఉంటుందా అనేది చిన్న డౌట్ నాకు ఎప్పుడు ఉండిపోయేది. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నాకు అది క్లియర్ అయింది అని చెప్పేసి కొంచెం క్లారిటీ ఇచ్చారనమాట. ఆ క్లారిటీ కూడా తనకి బాగా నచ్చింది అని చెప్పేసి నాకు చెప్పారు. చెప్పుకుంటూ ఈ యొక్క షేప్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, ఈ షేప్ నాకు ఇంత ముందు రాలేదు, ఇప్పుడు బాగా అర్థమైంది, నాకు చాలా ఈజీగా కూడా నేను నేర్చుకున్నాను. తర్వాతకి దీంతో షేప్ బెల్టే కాదు 1 డాట్ బ్లౌజు, ఫ్రెండ్స్ కట్ కూడా కుట్టమని చెప్పారు, నాకు అది కూడా అర్థమైంది అని చెప్పేసి ప్రతిదీ కూడా నేను ఏదైతే చెప్పానో అది నేను గుర్తు చేసుకుంటున్నాను. అయితే ఇలా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, తను మొత్తం కూడా అర్థమైందని చెప్పేసి. ఇదే కాదు ప్రతి ఒక్క ఇది కూడా నాకు అర్థమవుతుంది, మీరు చెప్పింది చాలా బాగా, చాలా డౌట్స్ నాకు క్లియర్ అయ్యాయి, ఇలాగే మీరు అందరికీ నేర్పించండి. దీంట్లోనే సలహా చెప్పారనమాట నాకు కూడా ఉంది ఎప్పటి నుంచో. కాకపోతే తను అన్నారు, మీరు నాలాగానే అందరు నేర్చుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళకు కూడా నేర్పించవచ్చు కదా, క్లాసులు పెట్టవచ్చు కదా అని అన్నారు మేడం.
ఓకే మేడం చూద్దామని చెప్పేసాను. అందుకని మిమ్మల్ని ఇందాకలు అడిగాను. ఈ వీడియో చూడగానే నాకు అది గుర్తొచ్చే నేను చెప్పాను మీకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను మీకు కావాలి, మీరు ఇలా చేయాలి అని అనుకుంటే మాత్రం నాకు చెప్పండి. మీరు ఈ కామెంట్ సెక్షన్ కింద నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి హాస్టల్లో ఉంచాలా, అప్ అండ్ డౌన్ చేపియాలా, ఎలా ఉంచాలి అనే దాని గురించి, ఎలా వాళ్ళని స్టే చేయాలి అనే దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను ప్లాన్ అంతా. మీకు అసలు ఎవరికి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి లైవ్లో అనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి నాకు, ఓకేనా? ఇక మీకు ఏంటి అంటే మీకు అర్థమైంది కదా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ మేడం లాగానే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ క్లారిటీగా నేను వీడియోలు పెడుతూ ఉంటాను. మళ్ళీ మీ ముందుకు వస్తాను మరొక మంచి వీడియోతో. చక్కగా మీరు నేర్చుకుంటూ ఉండండి. ప్రతిదాన్ని కూడా డౌట్ రూపంలో నన్ను అడగండి, కామెంట్లో పెట్టండి, ఓకేనా?